నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మహబూబ్ నగర్ బయలుదేరిన రేవంత్ రెడ్డి వంశీచంద్ర రెడ్డి నామినేషన్ లో పాల్గొననున్న సీఎం కాసేపట్లో కిషన్ రెడ్డి నామినేషన్ హాజరైన రాజ్నాథ్ సింగ్ కొనసాగుతున్న తొలి దశ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు చిలుకూరి బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ తెలుగు రాష్ట్రాల్లో బానుడి సెగలు ఆరెంజ్ అలర్ట్ లోకి తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కాట్లాండ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సందర్శన స్థలంలో నీటిలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోయారు. ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. జితేంద్రనాథ్ చాణుక్య డూండి విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేస్తున్నారు. మృతుల చుట్టూ ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తేల్చి చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. దీనితో సుమారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దీనితో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు రంగనాజన్ ఇటీవల ప్రకటించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో వేకువజామున 5 గంటల నుంచే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు బారులు తీరారు. కార్లు, ఇతర వాహనాల్లో భారీగా ఆ మార్గంలోకి చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 60,000కు పైగా భక్తులు ఆలయానికి వచ్చారని పోలీసులు తెలిపారు. సంతానం లేని వారికి ప్రత్యేక ప్రసాదం పంపిణీ చేస్తూ ఉండడంతో హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ లో స్కూల్ బస్సులు ఇరుక్కుపోయాయి. విద్యార్థులు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం నుంచి మరికొందరు జైలుకు వెళ్తారని అన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు గేటుపై నిల్చున్నాడని, ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారా లేక బీఆర్ఎస్ లోనే ఉంటారా అనుమానమేనని అన్నారు.
తిరిగేటోడు ఉంటే హరీష్ రావు రాడు అంబేద్కర్ బొమ్మ కాడికి, బాబు జగజీవన్ రావు బొమ్మ కాడికి రాడు. ఎవరు లేకపోతే వెనుక రెండు ముంగట రెండు జీపులు పెట్టుకొని వచ్చి మస్తు ముచ్చట ఎత్తిపోతాడు. బాగున్నావా బిడ్డ అని విజయం మీద చెయ్యెత్తాడు, పొద్దుగాని పోలీస్ స్టేషన్ కు పంపిస్తాడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే. ఇది హరీష్ రావు గారు నైజం. అలా మీరు బాగా ఆలోచించాలి. మా హరీష్ అన్న ఏమనుకుంటాడో పువ్వుకెత్తే ఏమనుకోడు మీ హరీష్ అన్న. హరీష్ అన్నని అల్లు ఉండాలా వదులుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఏడు దాటింది, మామ పని అయిపోయింది, మరుగలు పోయింది, బామ్మకి రేపోయింది, రేపనికి రెడీ అవుతున్నాడు. మరి నన్ను వేరుకపోవద్దంటే ఏం చేయాలనేది ముచ్చట మాట్లాడుకుంటున్నాడు. అందుకని గట్టు మీద నిలబడ్డాడు హరీష్ అన్న. ఎప్పుడు దాటాలో ఆయననే నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఎలక్షన్లలో మీరు రఘునందన్ రావుకి నరేంద్ర మోడీ గారి కోటేసి పువ్వు గుర్తును గెలిపిస్తే హరీష్ రావు 5 ఏళ్ళ ఎమ్మెల్యే అట్లే ఉంటాడు. కానీ అల్లు ఉంటాడో వెళ్ళకపోతాడో అనేది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆయన ఎమ్మెల్యే పదవి రాదు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. తొలి విడతలో భాగంగా మొత్తం 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లక్షద్వీప్లో ఆండ్రాడ్ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి ఓటర్లు క్యూ కట్టారు. చాలా మంది వీల్ చైర్లో వచ్చి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాజస్థాన్లో డిప్యూటీ ముఖ్యమంత్రి దియా కుమారి జైపూర్లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ లోక్సభ నియోజకవర్గంలో కొత్తగా పెళ్లైన జంట నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి డాక్టర్ జితేంద్ర సింగ్ ఉధంపూర్లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడి నుంచే కాంగ్రెస్ అభ్యర్థి చౌదరి లాల్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఇక సిక్కింలో అసెంబ్లీ ఏకైక పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ గ్యాంగ్టక్ పోలీస్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సద్గురు జగ్గి వాసుదేవ్ తమిళనాడులో ఓటు వేశారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మెరీస్ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం ప్రజల కర్తవ్యమని, అందుకే ప్రతి ఒక్కరూ ఆ హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు కమల్ హాసన్, ధనుష్, విజయ్ సేతుపతి, అజిత్, శివకార్తికేయ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేటి ఉదయం ఓటు వేశారు. చెన్నైలోని ఓ పోలింగ్ బూత్ వద్దకు తన సతీమణితో కలిసి వచ్చారు. రాధికా శరత్ కుమార్ కుటుంబం కూడా ఓటు వేసింది. ఇక బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కోయంబత్తూర్ అభ్యర్థి కె అన్నామలై ఉతుపట్టికి చెందిన కరూర్లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. బీజేపీ సౌత్ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ ఓటు వేసి చేశారు. ప్రజాస్వామ్య హక్కును వదులుకోవద్దని తమిళిసై కోరారు. ఓటు వేసి సెల్ఫీ తీసుకొని ఇతరులను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. ఇక యోగా గురువు రామ్దేవ్ బాబా, పతంజలి ఎండి బాలకృష్ణ ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. త్రిపుర సీఎం మానిక్ సాహో, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం దియా కుమారి, తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం, రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, తూత్తుకుడి సిట్టింగ్ ఎంపీ కనిమొలి, డిబ్రూగఢ్ అభ్యర్థి సర్వానంద సోనోవాల్ వంటి ప్రముఖులు తొలి గంటల్లో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. తమిళనాడులోని శివగంగలో మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీ చిదంబరం ఓటు వేశారు. సేలంలో తమిళనాడు మాజీ సీఎం అన్నా డిఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి, చెన్నైలో తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోయంబత్తూర్ అభ్యర్థి కె అన్నామలై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్లోని ఛిద్వారాలో మాజీ సీఎం కమలనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలనాథ్ కుమారుడు కాంగ్రెస్ నేత నకుల్నాథ్ ఛింద్వారా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాజస్థాన్లోని బికనీర్లో బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి అర్జున్ రాగ్ మేఘవాల్ ఓటు వేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. कैबिनेट के अंदर भी देखा है, चाहे कोई सब्जेक्ट हो,
उस सब्जेक्ट पर अपना विचार, अपने थॉट्स शेयर करने का काम कोई करता है तो आपका मेंबर ऑफ पार्लियामेंट किशन रेड्डी करता है मेरे भाई। इसलिए मैं कहना चाहता हूं कि अब तक जितने वोट से आपने हमारे जी किशन रेड्डी को विजय दिलाई है, बहनों भाइयों, उससे कम से कम 3 गुना मतों से हमारे जी किशन रेड्डी को चुनकर आप पार्लियामेंट में भेजिए, अपील करने आया हूं। और ध्यान रखिएगा, आपके बगल की पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी मलकानगिरी, आपके बगल की कॉन्स्टिट्यूंसी है मलकानगिरी। इटेला राजेंद्रन जी हमारे कैंडिडेट हैं। आप जानते हैं हमारे इटेला राजेंद्रन जी को, एक अच्छे ओरेटर हैं और इस यहां पर तेलंगाना में फाइनेंस मिनिस्टर के रूप में बहुत ही इफेक्टिव रोल प्ले किया। लेकिन जब उन्होंने देखा कि तेलंगाना गवर्नमेंट पूरी तरह से करप्शन में डूबी हुई है, तो हमारे इटेला राजेंद्र ने बीआरएस गवर्नमेंट को ठोकर मार दिया, उसको त्याग पत्र देकर भारतीय जनता पार्टी की सदस्यता स्वीकार की है। इसलिए मैं आप सबसे यही अपील करने आया हूं कि हमारे जी किशन रेड्डी जी को और इटेला राजेंद्रन जी को भारी मतों से विजय दिलाकर आप पार्लियामेंट में भेजिए। इन्हीं शब्दों के साथ आप सबको बहुत बहुत धन्यवाद, क्योंकि अब 12-15 का समय हो गया है। अब नॉमिनेशन के लिए भी हमारे जी किशन रेड्डी को जाना है, इसलिए जल्दी में मैं यहीं पर अपनी बातें समाप्त करता हूं और फिर से मैं जी किशन रेड्डी को अपनी हार्दिक शुभकामनाएं देता हूं। और एक बार सारे लोग हाथ उठाकर आप बोलिए, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। భారతీయ జనతా పార్టీ పరిగెత్తి కదులుతుంది తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వమంది, ఒక్కసారి గెలిపించి మీ భవితను మార్చుకోండి. అలచందలు కట్టర తమ్ముడా బీజేపీ బాటలో జెండాలెత్తి కదలరా కమలం పూతోవలు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండరా సకల జనులకందరికీ అండదండ నిలిచరా. తెలంగాణ గడ్డ మీద ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు. ఓ రాహుల్ గాంధీ, ఓ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు అని అడుగుతా ఉన్నాను. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి? గ్యారంటీలా, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారంటీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్ధాప్య పింఛన్ పెంపకం కానీ, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అందుకే తెలంగాణ ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నాను, ఓ తెలంగాణ మేధావులారా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది, రైతులకు వెన్నుపోటు పొడిచింది, యువకులకు వెన్నుపోటు పొడిచింది, మహిళలకు వెన్నుపోటు పొడిచింది, పేద ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. చాలా స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంటులో బీజేపీ గెలుపు ఈ పాటికే నిర్ధారణ అయినది. అసలు ఈ పార్లమెంటులో మనకు ఎవరు సాటి లేరు, ఎవరు పోటీ లేరు. సికింద్రాబాద్ అంటేనే బీజేపీకి కంచుకోట. ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్నాథ్ సింగ్ గారు మన యొక్క తెలంగాణలో మన అభ్యర్థుల ప్రచార నిమిత్తం రావడం చూస్తా ఉంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, ఈ 2 పార్టీలు కూడా కుమ్ముక్కు రాజకీయాలు చేస్తూ, ఎందుకంటే 2 పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచనం దేశవ్యాప్తంగా ఏదైతే ఇవాళ వీస్తా ఉన్నదో తెలంగాణ అతీతం కాదని ఈరోజు స్పష్టమవుతా ఉన్నది ఇవాళ. और जहां तक तेलंगाना का प्रश्न है, मैं जानता हूं यह गेटवे ऑफ साउथ इंडिया है। तेलंगाना राज्य जो बना है इसका श्रेय केवल बीआरएस को नहीं है। मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है, अपने प्राणों को न्यौछावर किया है। उसके बाद यहां पर बीआरएस की गवर्नमेंट बनी है और बीआरएस ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है,
जनता की गाढ़ी कमाई को लूटा है। बहनों भाइयों, जिन लोगों ने तेलंगाना राज्य बनाने के लिए बलिदान दिया है, उनकी आत्मा उन्हें कभी माफ नहीं करेगी। क्या कारण है? कांग्रेस हो, भारतीय ये बीआरएस हो, ये लोग जब गवर्नमेंट बनाते हैं, इन लोगों के ऊपर करप्शन के चार्जेज लग जाते हैं। कांग्रेस के बारे में भी आपने देखा होगा, जब जब सेंटर में कांग्रेस की गवर्नमेंट बनी है, उन लोगों के ऊपर करप्शन के सीरियस चार्जेज लगे, यहां तक कि उनके కాంగ్రెస్ పార్టీ కపట నీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక అసలు అటువంటి హామీ ఇవ్వనే లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును 400 నుండి 2000కు పెంచిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారని ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురు పోసుకొని ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడని అన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. తమను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో హీట్ పెంచేందుకు కాంగ్రెస్ కొత్త స్కెచ్ వేసిందా? మిషన్ 14 టార్గెట్ గా పనిచేస్తున్న కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి? రేవంత్ రెడ్డి తెలంగాణలోనే కాక జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా సక్సెస్ అవ్వగలరా? ఇంతకీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతోంది? అసలు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? తెలంగాణలో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు నుంచే ప్రచార హైప్ క్రియేట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ లో స్వయంగా సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమైంది. రేవంత్ పాల్గొనే నామినేషన్ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించాలని ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు కసరత్తులు ప్రారంభించారు. కనీసం 1,00,000 మందికి తగ్గకుండా ర్యాలీలు, కార్నర్ మీటింగ్, బహిరంగ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంతో మరింత ప్రచారం వేగవంతమవుతుందని కాంగ్రెస్ అభ్యర్థులు భావిస్తున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన 14 స్థానాల్లో అభ్యర్థుల ప్రచారం వేగవంతం చేశారు. మొదటి దఫా ప్రచారంలో భాగంగా నేతలు గడప గడప ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ నాటి నుంచి ప్రచారం స్పీడ్ పెంచి కార్నర్ మీటింగ్స్, ర్యాలీలు, సభలు పెట్టాలని చూస్తున్నారు. ప్రతి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో సభ నిర్వహిస్తే పార్లమెంటు పరిధిలోని ప్రతి ఓటర్ వరకు తమ సందేశం వెళ్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అందులోనూ సమయానుసారంగా అగ్రనేతల పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ మే మొదటి వారంలో నల్గొండ పార్లమెంటు పరిధిలో మిర్యాలగూడ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటప్పల్లో ఒకే రోజు 2 సభలు నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి ఆయా నియోజకవర్గ ముఖ్య నేతల భేటీలో చెప్పుకొచ్చారు. మరోవైపు ప్రచారంలో హీట్ పెంచేందుకు సీఎం పర్యటనలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే జాతీయ స్టార్ క్యాంపెయినర్ గా అధిష్టానం రేవంత్ ను ప్రకటించి ఇతర రాష్ట్రాల ప్రచారంలో కూడా భాగస్వామిని చేసింది. దీంతో తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ఒడిశాతో సహా 7 రాష్ట్రాల నుంచి ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానాలు అందాయి. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఇతర రాష్ట్రాల ప్రచారంలో రేవంత్ పాల్గొనున్నారు.
పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చంద్రెడ్డి నామినేషన్ అనంతరం కార్నర్ మీటింగ్, ఆ తర్వాత మహబూబాబాద్ అభ్యర్థిగా బాలరాం నాయక్ నామినేషన్ అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. శనివారం మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ అనంతరం కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఆ రోజు సాయంత్రం కర్ణాటక ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ నెల 21న భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరిలో భారీ ర్యాలీకి నేతలు ప్లాన్ చేస్తున్నారు. 22న ఆదిలాబాద్ జనజాతర బహిరంగ సభ, 23న నాగర్ కర్నూల్ బహిరంగ సభ, 24న జహీరాబాద్, వరంగల్లో బహిరంగ సభల్లో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. సీఎం రేవంత్ వరుస పర్యటనలతో ప్రచార పర్వం పీక్స్ కు చేరనుంది. ఇప్పటికే కాంగ్రెస్ టార్గెట్ గా 14న అందుకునేందుకు సుడిగాలి ప్రచారం మొదలు పెట్టనున్నారు. మిగిలిన 3 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక మరో 2-3 రోజుల్లో జరగనుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఎం వరుస పర్యటనలు, ఇటు రాష్ట్ర పర్యటనలు, అటు జాతీయ కాంగ్రెస్ ప్రచారం ఎలా బ్యాలెన్స్ చేస్తారో కాంగ్రెస్ మిషన్ 14 రీచ్ అవుతుందో లేదో చూడాలి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా సాగుతున్నాయి గ్రూప్ రాజకీయాలు. దీంతో ఎవరి మాటలో వినాలో తెలియక అయోమయంలో క్యాడర్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇంతకీ ఏంటా గ్రూప్ రాజకీయాలు, ఎవరా నేతలు, ఎన్నికల వేళ ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. బాన్సువాడ ఇలాఖాలో కాసుల బాలరాజు వర్సెస్ ఏనుగుల రవీందర్ రెడ్డి పాలిటిక్స్ తో క్యాడర్ తెగ ఇబ్బంది పడుతుంది. వారిద్దరి మధ్య ఈగో అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం లేకుండా చేస్తుంది. మొదటి నుంచి బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాసులు బాలరాజే ఉండటంతో ఇన్నాళ్లు అక్కడ ఆయనే పెద్ద దిక్కుగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బాన్సువాడ కాంగ్రెస్ లో కాసుల ఎంత చెబితే అంత. కానీ ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం కాసుల బాలరాజును కాదని పక్క నియోజకవర్గం ఎల్లారెడ్డి నేత ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ టికెట్ ఇచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వైరం షురూ అయింది. ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు కాసుల బాలరాజు. చివరి నిమిషంలో ఆయన్ను పక్కన పెట్టి ఏనుగు రవీందర్ రెడ్డికి అవకాశం ఇచ్చింది హైకమాండ్. దీంతో బాన్సువాడ హస్తం శిబిరంలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. కాసుల ఏనుగు వర్గాలుగా చీలింది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని కాసుల సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. అయితే అధిష్టానం బుజ్జగించడంతో కాసుల అలకవీడారు. కానీ ఏనుగుపై మాత్రం కోపం పోలేదు. తన వల్లే టికెట్ పోయిందన్న ఉక్రోషం సంకేతగా ఉండనివ్వటం లేదు. ఈ పరిణామాలతో పార్టీ 2 కేడర్లుగా విడిపోయింది. ఇక బుజ్జగింపుల్లో భాగంగా కాసులకు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది హైకమాండ్. అయినప్పటికీ ఆయన ఆగ్రహం మాత్రం తగ్గలేదు. హైకమాండ్ ఎంత చెబుతున్నా ఇద్దరు నేతలు ఎవరికి ఎవరూ తగ్గడం లేదు. పార్టీ కార్యక్రమాలు ఉన్నా, మంత్రుల పర్యటనలు ఉన్నా ఒక వర్గం హాజరైతే మరో వర్గం డుమ్మా కొట్టడమే. ఇక ఇలాంటి పరిస్థితుల మధ్య ఇరు వర్గాల క్యాడర్ ఇబ్బందులు పడుతుంది. కాసులు వద్దకు వెళ్తే ఏనుగు కోపం, ఏనుగు మాట వింటే కాసులకు ఆగ్రహం. దీంతో 2 వర్గాల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు బాన్సువాడలో అధికారులపై ఏనుగు రవీందర్ రెడ్డి, కాసుల బాలరాజు ఆధిపత్యం ఎక్కువైందన్న టాక్ వినిపిస్తుంది. దీంతో అటు అధికార యంత్రాంగం కూడా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ కేడర్ పనుల కోసం అధికారులను సంప్రదిస్తే ఏ నేత వరం అని అడిగే స్థాయికి వచ్చిందట వ్యవహారం. ఇలా అటు అధికారులకు ఇటు కేడర్కు పెద్ద తలనొప్పిగా మారింది ఇరు నేతల ఆధిపత్య పోరు. అయితే ఇదే విషయాన్ని హైకమాండ్కు చేరవేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. ఎకనైనా మార్పు రావాలని, ఇద్దరు నేతలు ఒక్కటిగా వ్యవహరించాలని కేడర్ ఆశిస్తుంది. మార్పు కోసం ఎదురు చూస్తుంది. లేదంటే పార్లమెంట్ ఎన్నికలపై భవిష్యత్తులో పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అనంతపురం జిల్లాలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాప్తాడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ రాప్తాడు ఎంటీ టికెట్ ఆశించి భంగపడి ఇండిపెండెంట్ గా బరిలో దిగుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గట్టి పోటీనిచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచి చూపిస్తానన్నారు. ఆ 2 కుటుంబాలపై పోరాడి విజయం సాధించి రాప్తాడు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు రాజేష్.
చిత్తూరు జిల్లా మంత్రాలయంలో బీజేపీ టీడీపీ మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి బీజేపీ శ్రేణులను దూరం పెడుతూ అనుసరిస్తున్నారని, అవమానిస్తున్నారని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు బీజేపీ నేత పురుషోత్తం రెడ్డి. పొత్తు ధర్మం పాటించడం లేదని ఫైర్ అయ్యారు. బాలకృష్ణ బస్సు యాత్రకు తమకు ఆహ్వానం లేదని, పైన ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని కింది స్థాయిలో అవమానించడం భావ్యం కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించిన ఆయన పరిస్థితి ఇలాగే ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని టీడీపీ నేతలను హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లోన, సాధారణ ఎన్నికల్లోన టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు ఇక్కడ టీడీపీ నాయకులు మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చాలా అవహేళన చేస్తున్నారు. నిన్న బాలకృష్ణ గారు ఇక్కడ వచ్చిన తర్వాత మంత్రాలయం నియోజకవర్గం, ఎమ్మిగినూరు నియోజకవర్గం వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, ఇన్విటేషన్ కానీ ఏమి చెప్పకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మాది చిన్న పార్టీ అనే ఉద్దేశంతో వాళ్ళు విధంగా చేస్తున్నారు. తప్పకుండా ఈ వైసీపీ పరిపాలించిన 2019-2000 వరకు ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయాన్ని, ప్రతి అవినీతిని, ప్రతి అఘాయిత్యాన్ని, ప్రతి రౌడీజం ని, గూండాయిజం ని ఈ 5 సంవత్సరాలు బీజేపీ పార్టీ తరఫున మేము పోరాడినాం. ఇక్కడ ఇప్పుడున్న టీడీపీ పార్టీ చెప్పుకునే నాయకులు ఈ 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ మాకు కనిపించలేదు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఇక్కడ మమ్మల్ని ఇంతగా అవహేళన చేసి చిన్న చూపు చూస్తే మాత్రం సాధించే సమస్య లేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఈ నెల 21న నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5:30 నిమిషాలకు పద్మావతి నగర్ నుంచి షర్మిల రోడ్ షో ప్రారంభమై శ్రీనివాసనగర్ మీదుగా గాంధీ చౌక్ కి చేరుకుంటుందని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ నాయకులకు ఇదే మా పిలుపు. రేపు 21 ఆదివారం రోజు సాయంత్రం 5:30-6 గంటల మధ్యలో మా పిసిసి అధ్యక్షురాలు షర్మిల మేడం గారు నంద్యాలకు రావడం జరుగుతున్నది. వారి రోడ్ షోను భారీ నుంచి అతి భారీగా మనం అందరం కూడా చెయ్యి కలిపి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మేడం గారి యాత్రను విజయవంతంగా పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటూ, మన యాత్ర మొదలయ్యేది మన పద్మావతి నగర్ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీనివాస్ నగర్ సెంటరు, గాంధీ చౌక్. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ ప్రాంతంకి తరలి వచ్చి ముందే అక్కడ నిల్చొని ఉంటే ఆ రోడ్ షోను కూడా మనం అందరం కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఆహ్వానితులే. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతానికి చేరుకొని మేడం రాకముందుకే అక్కడ ఆకుపై అంటే తోచులాట లేకుండా సులభంగా ఉంటుందని కోరుకుంటున్నాము. నంద్యాల నియోజక కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ నాయకులకు ఇదే మా పిలుపు. రేపు 21 ఆదివారం రోజు సాయంత్రం 5:30-6 గంటల మధ్యలో మా పిసిసి అధ్యక్షురాలు షర్మిల మేడం గారు నంద్యాలకు రావడం జరుగుతున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కలిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసీ. అడ్వైజర్లతో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిబంధనల అమలు విషయంలోనే కాక అధికారులపై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టింది కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి రోజే 42 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29. నామినేషన్ ప్రక్రియ చాలా కీలకమైన ఘట్టమని, నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లో ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి అంశాన్ని పూర్తిగా పేర్కొని రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయాలని ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. అభ్యర్థితో పాటు రిటర్నింగ్ అధికారి ఆఫీసులోకి 4 మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకసారి రిటర్నింగ్ అధికారి ఆఫీసులోకి వచ్చిన అభ్యర్థి మళ్లీ బయటకు వెళ్లి ఏదైనా పత్రాలు తీసుకువచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు సీఈఓ వికాస్ రాజ్. They should ensure that they are inside the hall before 3 p.m. along with all the papers. Malli they cannot go outside and come back inside. So therefore they should come before 3 o'clock with all the papers. Nomination paper has to be given to the returning officer.
or కొన్ని కేసులో because of some important కారణాల వల్ల ఏఆర్ఓని మ్యాండేట్ చేసి పెడితే వేరే విషయం, కానీ అదర్వైజ్ ఆల్ కేసెస్లో ఆ రోజుకి ఇవ్వాలి. ఫామ్ 1లో ఏ ప్లేస్ పెట్టారో ఆ ప్లేస్లో ఇవ్వాలి, వేరే ప్లేస్లో ఆ రోజుకి ఇవ్వడానికి కూడా వీల్లేదు. Maximum of 4 nomination papers can be given. In case of recognized political parties, ఒక ప్రపోజల్ చాలు, వేరే కేసెస్లో 10 ప్రపోజల్స్ కావాలి. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలకు స్పష్టంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అవగాహన కల్పించామని, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసినా, ఇతర కార్యక్రమాలకు పాల్పడినా ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలుంటాయని సీఈఓ హెచ్చరించారు. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి దాదాపు 4000 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్లలో చేసిన కామెంట్స్పై వివరణ ఇచ్చారని, వారం రోజులు టైం అడిగినట్లు ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారని వివరించారు సీఈఓ వికాసరాజ్. ఏదైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి నిబంధనలు అతిక్రమిస్తే ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సుమోటోగా కేసు పరిశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు. ECI has also gone to the extent of giving orders of particular star campaigners, etc., that they cannot do campaigning for so many particular days. Now, as I was saying earlier also, this election is basically an exercise which all 3 parties have to come together and do. ECI is of course one party, political party is the second party, and the third party is of course the voter. Our effort has been to educate the political parties to the extent possible that please do not violate the MCC. This is what MCC is. In spite of that, if somebody does something, we are looking at that, complaints are coming to us, we are taking action on that. Various types of actions have happened over a period of time. There are other complaints that have come. We have given factual reports on that to the ECI. ECI will obviously be taking decisions on that. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒక అసెంబ్లీ స్థానానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలుండగా 3,31,00,000 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు మహిళల ఓట్లు మరింత పెరిగాయని పేర్కొన్నారు. దీంతోపాటు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్స్పై గట్టి నిఘా పెట్టామని సీఈఓ వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి 17 మంది జనరల్ అబ్జర్వర్లు, 34 మంది పోలీస్ అబ్జర్వర్లు, 9 మంది ఎన్నికల వ్యయాలకు సంబంధించిన పరిశీలకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రానికి 160 కేంద్ర కంపెనీల బలగాలు కేటాయించగా 60 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రానికి చేరుకొని విధుల్లో చేరినట్లు వివరించారు. So we are identifying critical stations. ఇప్పుడు వరకు about 9,900 critical polling stations have been identified in the entire state. Like we did in the assembly election, 100% of the urban polling stations, especially the ones where congested places are there, especially the ones where more than one polling station is there at the same locations, aట్లాంటి places లో స్పెషల్ దృష్టి పెట్టుకొని అక్కడ స్పెషల్ either central forces or additional forces from our side, micro observers, webcasting, depending on whatever is available with us, resources. Based on that, we will be taking special activities to ensure that the polling goes on free, fair and absolutely peaceful manner in these places. అసెంబ్లీ ఎన్నికలకు అబ్జర్వర్ల చేత ప్రత్యేక నిఘా పెట్టిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రానున్న లోక్సభ ఎన్నికలకు సైతం అబ్జర్వర్ల చేత ప్రత్యేకమైన నిఘా పెట్టింది ఈసీఐ. ఇందులో భాగంగా అభ్యర్థులు ఖర్చుపైన నిఘా పెట్టి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ నగదు సీజ్ చేస్తుంది ఈసీఐ. గత అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నగదు పట్టుకున్న ఈసీఐ ఇప్పుడు ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో. కాకినాడ జిల్లా యానాం నియోజకవర్గ పరిధిలోని 33 పోలింగ్ కేంద్రాల్లో పుదుచ్చేరి లోక్సభ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. యానాం ప్రభుత్వ పశువుల హాస్పిటల్లోని పోలింగ్ కేంద్రంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యానాం నియోజకవర్గంలోని 33 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు ఎన్నికల అధికారి మునిస్వామి. Puducherry parliamentary constituency in Yanam assembly segment, we are having 33
polling session, and we have the total voters population is 13,408. For all the polling station, we made all arrangements for the smooth conduct of the election, and people are gathered in large number at the time at the stroke of 7 itself. We already conducted a mock poll in all the polling station. The mock poll will be completed and actual poll is going on smoothly. We hope we will complete the task in a good manner, in a proper manner, with the help of our people, especially the voter. For the Puducherry parliamentary constituency in Yanam assembly segment, we are having 33 polling session. యూపీని కొడితే ఢిల్లీ గద్దెపై పాగా వేసినట్లే అన్ని పార్టీల నిశ్చిత అభిప్రాయం ఇది. అందుకే బీజేపీ ఉత్తరప్రదేశ్లో 80కి 80 సీట్లు గెలుస్తామంటూ ప్రచారంలో ఊదరకొడుతోంది. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలు రసవత్తర ఘట్టానికి చేరాయి. ఇండియా కూటమి బలమైన పోటీ ఇస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు దుమ్మెత్తిపోస్తున్న వేళ 80 సీట్లు సాధ్యమా? ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేకత, మరోపక్క ముస్లింలను పూర్తిగా దూరం పెట్టిన బీజేపీ ఏ ధైర్యంతో 80 అంటోంది? పౌరసత్వ సవరణ చట్టం, రామ మందిరంతో ఓట్లు కొల్లగొట్టవచ్చని భావిస్తోందా? లోక్సభ ఎన్నికల వేళ అన్ని ప్రశ్నలే. 2024లో రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలను గెలిచే లక్ష్యంతో ప్రధాని మోదీ, అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హల్చల్ సృష్టిస్తున్నారు. మోదీ ప్రభంజనంలో కూడా బీజేపీ ఉత్తరప్రదేశ్లో 80కి 80 సీట్లు గెలవలేదు. 2014లో బీజేపీ యూపీలో అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. 2019లో ఎన్డీఏ గెలిచిన స్థానాలు 64కు పడిపోయాయి. ఈ 10 ఏళ్లలో కేంద్రంలోని మోదీ, యూపీలోని ఆదిత్యనాథ్ ప్రభుత్వ వ్యతిరేకత కూడా హెచ్చింది. ఈ నేపథ్యంలో 80 సీట్లు సాధించడం ఎన్డీఏకు ఎలా సాధ్యం? కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఈసారి రాయ్బరేలీ నుంచి పోటీ చేయడం లేదు. రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అమేథీ నుంచి పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలలో ఎవరైనా పోటీలో దిగుతారా అన్నది స్పష్టం కాలేదు. కాగా ఫిలిపిత్ నుంచి వరుణ్ గాంధీకి కానీ, మేనకా గాంధీకి కానీ బీజేపీ టికెట్ ఇవ్వలేదు. మేనకా సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయ్బరేలీ, అమేథీతో సహా మొత్తం 80 స్థానాలు గెలుస్తామని రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండియా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీ యూపీ ఎన్నికల్లో అటు ఎస్పీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు బేషరతుగా మద్దతు ప్రకటించింది. అది కూటమికి ప్లస్ పాయింట్. ఉత్తరప్రదేశ్లో 7 దశల్లో 80 నియోజకవర్గాలకు 2024 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశలో 8 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న రెండో దశలో 8 నియోజకవర్గాలు, మే 7న మూడో దశలో 10, మే 13న నాలుగో దశలో 13 నియోజకవర్గాలు, మే 20న ఐదో దశలో 14 స్థానాలు, మే 25న ఆరో దశలో 14 నియోజకవర్గాలు, జూన్ 1న చివరి 7వ దశలో 13 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్డీఏ కూటమి మొత్తం 80 స్థానాలకు పోటీ చేస్తోంది. ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీ 61 స్థానాలు, కాంగ్రెస్ 17, 2 చిన్న పార్టీలకు 2 స్థానాలు కేటాయించారు. మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి దూరంగా ఒంటరిగా పోటీ చేస్తోంది. సమాజ్వాదీ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకే లక్ష్యంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి 25 నుంచి 31 ఏళ్లలోపు యువకులను ఎన్నికల గోదాలో దింపింది. విద్యావంతులు, సోషలిస్టు రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇక్రా హసన్, శ్రేయా వర్మ, ప్రియా సరోజ్, పుష్పేంద్ర సరోజ్లను ఎస్పీ అభ్యర్థులుగా ప్రకటించింది. యువనేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపీ 80 సీట్ల లక్ష్యానికి పెద్ద అవరోధం ముస్లింలు అత్యధికంగా ఓట్లు కలిగిన పలు నియోజకవర్గాలు. దాదాపు 16 నియోజకవర్గాల్లో బీజేపీకి గడ్డు సమస్యే. రాయ్బరేలీ, అమేథీ, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, కౌశంబి వంటి లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం ఆషామాషీ కాదు. అయితే ఎంఐఎం వంటి ఇతర పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చడంతో బీజేపీ లాభపడిన సందర్భాలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ హయాంలో తమపై దాడులు పెరిగాయని ముస్లిం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ ముస్లింలలో మెజారిటీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. సీఏఏను మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో నిరుద్యోగం, పేదరికం అతిపెద్ద సమస్యలు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పాలనలో మతపరమైన వివక్ష పెరిగిపోయింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఎన్డీఏ సర్కార్ పరువు పోయింది. కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలను రాజకీయ కక్ష సాధింపు కోసమే వాడుకుంటుందనే చర్చ సాగుతోంది. ఇవన్నీ బీజేపీ విజయాలకు అవరోధాలే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతమైనా అది కాంగ్రెస్కు ఓట్ల పరంగా ఏ మేరకు విజయం తెచ్చిపెడుతుందో చూడాలి. ఏది ఏమైనా ఈ ఎన్నికలు సమాజ్వాదీ పార్టీకి, కాంగ్రెస్కు, అటు బీజేపీకి అగ్ని పరీక్షే. తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంలా మారాయి. నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్ర స్థాయికి చేరింది. తెలంగాణలో 6 జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో ఉడికాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలాల్లో 45.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ నెలకు సంబంధించి నల్గొండ జిల్లాలో గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. అలాగే నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్ నెలలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకడం ఇదే మొదటిసారి. దీంతో పాటు 5 జిల్లాల్లో 44.9 డిగ్రీలు, 4 జిల్లాల్లో 44.8 డిగ్రీలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి వడగాలుల ముప్పునకు సంబంధించి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రేపు అన్ని జిల్లాల్లో 41 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఇక అటు ఏపీ కూడా నిప్పుల కొలిమిలా మారింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. నిన్న రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.